క్రీస్తునాథుని యందు ప్రేమ కలిగినటువంటి సహోదరి సహోదరులారా, సామాన్యమైనటువంటి 14వ వారంలో ప్రవేశించినటువంటి మనందరము కూడా తల్లి తిరుసభ మనకిచ్చినటువంటి దివ్య గ్రంథ పఠనాలను ధ్యానం చేసుకుంటూ ఈరోజు దేవాతి దేవుడు యొక్క వాక్య పఠనాల ద్వారా మనకు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాడా అనేటువంటి ఆలోచన చేస్తూ అంగీకరిస్తూ ఈ యొక్క వాక్యాన్ని, ఈ సందేశాన్ని మన జీవితాలకు అన్వయించుకోవటానికి చిన్న ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం వింటున్నటువంటి యొక్క సువిశేష పట్టణంలో ఒక ప్రార్థనా మందిర అధ్యక్షుడు చరిత్ర చెబుతూ ఉంది. ఈయన పేరు యాయీరు. ఒక ప్రార్థనా మందిర అధ్యక్షుడు తన బాలిక మరణించినటువంటి సమయంలో యేసు చెంతకు వచ్చి మోకరించి, అయ్యా, నా కుమార్తె మరణించినది, కానీ నీవు వచ్చి ఆమెను ముట్టుకున్న ఎడల, నీ చేయి ఆమెపై ఉంచిన ఎడల ఆమె తిరిగి బ్రతుకుతుంది అనేటువంటి విశ్వాసం నాకుంది. అయ్యా, వస్తావా? నీ చేతిని ఆమె మీద ఉంచుతావా అనేటువంటి దీన ప్రార్థన చేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. దానికి అంగీకరించినటువంటి క్రీస్తు భగవానుడు తన యొక్క శిష్యులను తీసుకొని ఆ యొక్క అధికారి వెంట తన గృహానికి వెళుతున్నటువంటి సమయంలో జరిగినటువంటి మరొక అద్భుతాన్ని కూడా ఈరోజు మనం వింటూ ఉన్నాం. ఆ జనసమూహము, ఆ గుంపు గుండా యేసు ప్రభువు శిష్య సమేతముగా జనులతో కలిసి నడుస్తూ ఉన్నటువంటి సమయంలో, ఆ యొక్క ప్రార్థనా మందిర అధ్యక్షుని గృహానికి వెళుతున్నటువంటి సమయంలో ఒక స్త్రీ వెనుక నుంచి వచ్చి యేసయ్య అంగీ అంచును తాకి స్వస్థురాలైనటువంటి విధానాన్ని కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రకంగా క్రీస్తు భగవానుడు ఆ అధికారి ఇంటికి వెళ్ళి మరణించినటువంటి ఆ బాలిక భౌతిక దేహం వద్దకు వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొని లేపగా ఆమె జీవించినటువంటి వైనాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ రకంగా యేసయ్య ఒక అద్భుతం చేస్తూ ఈ యొక్క సువిశేష పట్టణంలో 2 అద్భుతాలు జరుగుతున్నటువంటి ఈ రోజున క్రీస్తు భగవానుడు ఈ రకంగా ఈరోజు మనం విన్నటువంటి ఈ సువిశేష పట్టణంలో జరిగినటువంటి 2 అద్భుతాల ద్వారా క్రీస్తు భగవానుడు మనకిస్తూ ఉన్నటువంటి సందేశం ఏంటి ఆలోచించుకోవటానికి చిన్న ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ అద్భుతాలు జరగటానికి కలిగినటువంటి ప్రధానమైనటువంటి కారణాన్ని ఈరోజు మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. 2 అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి 2 వ్యక్తుల వలన. ఒకటి ప్రార్థనా మందిర అధ్యక్షుడు, 2 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగముతో బాధపడుచున్నటువంటి స్త్రీ. వీరిద్దరి విశ్వాసం ద్వారా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 2 అద్భుతాలు జరగటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ అద్భుతాలు జరగటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఒకటి, యాయీరు చూపించినటువంటి విశ్వాసం. ఈ ప్రార్థనా మందిర అధ్యక్షుడు ఎటువంటి విశ్వాసాన్ని చూపుతూ ఉన్నాడు? మనం చదివితే అక్కడ ఒక లైన్లో ఆయన వచ్చి యేసయ్య ముందు మోకరించి, అయ్యా, నా కుమార్తె మరణించినది, జీవంతో లేపొచ్చు కదా అనేటువంటి ప్రార్థన పవిత్ర గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కానీ నిజంగా అసలు ఎటువంటి పరిస్థితులలో వచ్చాడు అనేటువంటి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ అధికారి ఎవరు అంటే, ఇతడు ఒక ప్రార్థనా మందిరములో అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా అధికారిగా ఉండేటువంటి వాడు. బహుశా ప్రార్థనలు చేయకపోవచ్చు, ఎటువంటి బలులు అర్పించకపోవచ్చు, కానీ ఆ ప్రార్థనా మందిరానికి కావలసినటువంటి సర్వాన్ని సమకూర్చేటువంటి వాడు. ఇప్పుడు మన దేవాలయాలు చూసుకుంటే సంఘ పెద్దలకు ప్రెసిడెంట్ ఏ రకంగా ఉంటాడో, ఆ యొక్క ప్రెసిడెంట్ దేవాలయానికి కావలసినటువంటి అన్నింటినీ కూడా ఎలా సమకూరుస్తూ ఉంటాడో, అదే రకంగా మనం ఈ యొక్క అధికారిని, తన జీవితాన్ని అర్థం చేసుకుంటూ ఉండవచ్చు. తన యొక్క కర్తవ్యం, బాధ్యత ఏంటి అంటే, దేవాలయంలో ప్రతీది కూడా చక్కగా జరగాలి, ప్రజలు రాకముందే సర్వము కూడా సిద్ధపరపబడాలి, ఆ రోజు పఠనాలు ఎవరు చదవాలి, ఆ రోజు ప్రార్థన ఎవరు చేయాలి, వాక్యం ఎవరు బోధించాలి అనేటువంటి ప్రతి అంశము కూడా ఈ ప్రార్థనా మందిర అధ్యక్షుడే నిర్ణయిస్తూ ఉంటాడట. అటువంటి చక్కనైనటువంటి అధికారాన్ని, బాధ్యతను, విశ్వాసాన్ని ఈ యొక్క ప్రార్థనా మందిర అధ్యక్షుడు చూపిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి వానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటి అంటే, అటువంటి అధికారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటి అంటే, ఆ గ్రామంలో ఆ ప్రార్థనాలయానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి కూడా
ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వాన్ని చక్కబరచాలి. ఆ యొక్క ప్రజలందరూ కూడా దేవాలయానికి వచ్చేటువంటి విధంగా చేయాలి. ఆ దేవాలయం ఎప్పుడూ కూడా కళకళలాడుతూ చక్కగా ఉండేటువంటి విధానంలో తను అన్నిటినీ కూడా సిద్ధపరచాలి. కానీ యేసు ప్రభు వచ్చారు. వచ్చినటువంటి సమయంలో ఆయన ఈ చెట్ల కింద, సముద్రం దగ్గర, కొండల మీద ప్రసంగం చెప్పటం మొదలుపెట్టాడు. మెల్లగా ఈ ప్రజలందరూ కూడా దేవాలయాల నుంచి బయటకు వెళ్ళి ఆ చెట్ల కిందకు, సముద్రం దగ్గరకు, కొండ మీదకు వెళ్ళటాన్ని మనం పవిత్ర గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఈ రకంగా మెల్లగా దేవాలయంలో సంఖ్య తగ్గిపోతూ యేసయ్య వెనకాల జనసమూహము పెరుగుతున్నటువంటి నేపథ్యంలో నా దేవాలయములో, ఈ దేవాలయానికి అధికారిగా ఉన్నటువంటి నేను నాకున్నటువంటి కర్తవ్యాన్ని బట్టి ఏదో ఒక రకంగా ప్రజలను దేవాలయానికి రప్పించాలి అనేటువంటి ఆలోచన చేయవలసినటువంటి బాధ్యత ఈ అధికారి మీద ఉంటుంది. ఈ బాధ్యత వలన తనకున్నటువంటి కర్తవ్యం ఏమిటి అంటే, ఆనాడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు చేసినటువంటి విధంగా వాళ్ళ ఆలోచనలను ఇతడు నెరవేరుస్తూ ఉండాలి. ఏంటండి వాళ్ళ ఆలోచనలు అంటే, యేసయ్యను ఏదో ఒక రకంగా తప్పుడు వ్యక్తిగా, యేసయ్యను ఏదో ఒక రకంగా తప్పు బోధించేటువంటి వ్యక్తిగా, అసత్యవాదిగా, ప్రజలను మభ్యపట్టేటువంటి వాడిగా వాళ్ళు చిత్రీకరించడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం చేసేటువంటి బాధ్యత ప్రధానంగా ఈ యొక్క అధికారి మీద ఉంటుంది. ప్రయత్నం చేశాడు కూడా. యేసయ్య తప్పుడు బోధకునిగా చిత్రీకరించటానికి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి వాడు ఈ అధికారి. అటువంటి ఈ అధికారి తన బిడ్డ అకస్మాత్తుగా అనారోగ్యం పాలైనటువంటి సమయంలో తనకు ఏం చేయాలో అర్థం కాక మెల్లగా తగ్గిపోతుందిలే అనేటువంటి ఆలోచన చేశాడు. తగ్గల. వైద్యుల దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. తగ్గల. ఇతర ప్రయత్నాలు చేశాడు. తగ్గల. ధర్మశాస్త్ర బోధకుల దగ్గరకు, పరిసయ్యుల దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. తగ్గట్లా. ఇంకా తనకున్నటువంటి రోగం అధికమగుచూ ఉన్నది. ఏం చేయాలో అర్థం కావట్లా. మెల్లగా పక్కన ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు, అయ్యా మా కళ్ళతో మేము చూసాం, మరణించినటువంటి వారు జీవంతో లేపబట్టాన్ని, అనేకమైనటువంటి రోగాలతో బాధపడుచున్నటువంటి వారిని కేవలం ఒక్క మాటతో ఆరోగ్యవంతులుగా చేస్తూ ఉన్నటువంటి వారిని మేము చూసాం. నువ్వు ఎవరైతే తప్పుడు వాడు అని బోధిస్తూ ఉన్నావో, అటువంటి మాటలు తెలియచేస్తూ ఉన్నావో, ప్రయత్నాలు చేస్తూ ఉన్నావో, అతడు నిజంగా అద్భుతాలు చేస్తున్నటువంటి వాడు. నా మాట విను, ఆయన దగ్గరకు నీ కుమార్తెను తీసుకొని వెళ్ళు, ఆరోగ్యం పొందుతుంది అనేటువంటి మాట చెప్పినప్పుడు కూడా కరుడుగట్టినటువంటి హృదయంతో తను చేసినటువంటి కార్యం తీసుకువెళ్లకుండా, కరుడుగట్టినటువంటి హృదయంతో ఆయన తన కుమార్తెను తీసుకువెళ్లకుండా ఇంకా ఈ ప్రయత్నాలు చేస్తూ తను చేసినటువంటి కార్యం ప్రియ సహోదరి సహోదరులారా ఎదురు చూస్తూ ఉన్నాడట. తగ్గుతుంది అనుకుంటూ ఉన్నాడు. తగ్గల. ఎంతవరకు ఎదురు చూశాడంటే, ఆ బాలిక చివరి దశలో ఉన్నటువంటి సమయంలో అప్పటికి కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు, హృదయం మాత్రం మారటంలో. కొన్ని రోజుల క్రితం మనం విన్నాం, రోమియా శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా సేవకుడు అనారోగ్యంతో ఉన్నాడు, నీవు వచ్చి ఆయనను స్వస్థపరుపవా అని అడిగినటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మనం వింటే, దీన్ని చదువుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. బాలిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ చివరి దశలో ఉన్నటువంటి విధానం మనం ఈ యొక్క సువిశేషపట్నంలో చూడటం లేదు. ఆయన వచ్చి చేసినటువంటి ప్రార్థన ఏంటి అంటే, అయ్యా నా కుమార్తె మరణించినది, నీవు వచ్చి నీ చేతిని ఆమె మీద ఉంచితే ఆమె స్వస్థురాలవుతుంది, ఆమె జీవముతో లేస్తుంది. కాబట్టి అయ్యా వస్తావా అనేటువంటి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంటే తనకు మారు మనసు ఎప్పుడు కలిగిందంటే, తనకు మారు మనసు ఎప్పుడు కలిగిందంటే, కళ్ళ ముందు తన బాలిక మరణిస్తే కానీ తనకు అర్థం కాల. కళ్ళ ముందు తన బాలిక తన యొక్క మూర్ఖత్వం వలన మరణించినటువంటి సమయంలో కానీ తనకు అర్థం కాల తను చేసినటువంటి తప్పు. ఆ సమయంలో తను చేసినటువంటి కార్యం ప్రియ సహోదరి సహోదరులారా, బాలిక ముందు ప్రజలందరూ కూడా కూర్చున్నారు, కుటుంబ సభ్యులు కూర్చున్నారు, అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఈ యొక్క వాయిద్యాలు మోగింపబడుతూ ఉన్నాయి. ఈ యొక్క ప్రజల ఏడుపులతో ఆ యొక్క వాతావరణం అంతా నిండిపోతూ ఉంది. ఆ యొక్క ఇంట్లో జనాలందరూ కూడా ఉంటూ ఎప్పుడు అంత్యక్రియలు చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ
ఈ ప్రార్థనా మందిర అధ్యక్షుడు ఆ సమయంలో మారు మనసు కలిగినటువంటి ఆ సమయంలో నా మూర్ఖత్వం వల్లే కదా, నా యొక్క అవిశ్వాసం వల్లే కదా నా యొక్క కుమార్తె జీవముతో ఉండవలసినటువంటి నా బిడ్డ ఈరోజు మరణించింది. నేను కానీ ఆ యొక్క ప్రజలు చెప్పినటువంటి సమయంలో నా కుమార్తెను ఆ యేసయ్య వద్దకు తీసుకొని వెళ్ళి ఉంటే తను నిజంగా నా బిడ్డను స్వస్థపరిచేవాడు కదా అనేటువంటి ఆలోచన కలిగినటువంటి సమయంలో తన యొక్క విశ్వాసాన్ని చూడండి. తను అందరూ ఏడుస్తే అక్కడ కూర్చొని అంత్యక్రియలు ఎప్పుడు చేద్దామని ఆలోచిస్తూ ఉన్నారు. తను మాత్రం ఆ సమయంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు నేను కాలు బయట పెట్టి యేసయ్య దగ్గరికి వెడితే రేపటి రోజు నుంచి నన్ను ప్రార్థనా మందిర అధ్యక్షుడిగా ఉండనివ్వరు. నా భవిష్యత్తు నాశనం అయిపోతుంది, నా యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతింటాయి, నాకు రేపటి నుంచి చేసుకోవటానికి ఉద్యోగం కూడా ఉండదు, నన్ను కావాలని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతారు అని అన్నీ గుర్తుకు వస్తూ ఉన్నా కానీ ఇవన్నీ కూడా తన బాలిక జీవముతో తన కళ్ళ ముందు తిరిగేటువంటి అంశం ముందు అన్నీ చిన్నగా కనపడ్డాయి అంట. అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి మాత్రం నిలబడ్డాడు, బయటకు వచ్చాడు, చెప్పులు వేసుకున్నాడు, మెల్లగా నడవటం మొదలుపెట్టాడు. కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియదు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు. ఆ రకంగా తను నడుచుకుంటూ వెళ్ళి యేసయ్య ఎక్కడ ఉన్నాడో వెతికి ఆయన దగ్గరికి వెళ్ళి చేసినటువంటి కార్యం ప్రియ సహోదరి సహోదరులారా, మతాచారము ప్రకారము ఎవరి ముందు మోకరించాలి అంటే కేవలము దేవుని ముందు మాత్రమే మోకరించాలి. అతడు వచ్చి సరాసరి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన అహంభావాన్ని తగ్గించుకుంటూ తనకున్నటువంటి అవిశ్వాసాన్ని తన అహంభావాన్ని తగ్గించుకుంటూ తన అవిశ్వాసాన్ని తగ్గించుకుంటూ యేసయ్యను ఒక గొప్ప శక్తి కలిగినటువంటి వానిగా చూస్తూ యేసయ్య దగ్గరికి వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన ముందుగా మోకరించి, అయ్యా నా అవిశ్వాసాన్ని నా యొక్క రాతిగా మారినట్టు అయ్యా యేసయ్య ముందు మోకరించి, అయ్యా నా యొక్క కరుడు గట్టినటువంటి హృదయాన్ని, నా అవిశ్వాసాన్ని, నా అవివేకాన్ని సర్వాన్ని నీకు సమర్పిస్తా ఉన్నా. నా మూర్ఖత్వం వల్ల నా బిడ్డ మరణించినది అనేటువంటి సత్యం తెలుసుకుంటూ ఆ బిడ్డకు ఎప్పటికీ కూడా జీవాన్ని ప్రసాదించగలిగినటువంటి వాడవు నీవే అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని, అయ్యా ఈరోజు వచ్చి నీ ముందు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నా. నా కుమార్తె మరణించినది, అందరూ ఏడుస్తూ ఉన్నారు, బాధలో ఉన్నారు, కానీ నా మనస్సులో మాత్రము అయ్యా మరణించినటువంటి నా కుమార్తెను సైతము జీవముతో నింపగలిగినటువంటి వాడవు నీవు అనేటువంటి ఆలోచన విశ్వాసం కలుగుతూ ఉంది. అందుకే లేచి వచ్చి రేపటి రోజు ఏమవుతుందో అనేటువంటి భయం కూడా లేకుండా నీ ముందు మోకరించాను. విశ్వాసాన్ని చూపుతూ ఉన్నా. చేస్తావా అనేటువంటి మాట కూడా కాదు. నా విశ్వాసం ఎటువంటిదంటే, అయ్యా మరణించినటువంటి నా బిడ్డ మీద నీ చెయ్యి ఉంచితే తప్పక జీవంతో లేస్తుంది అని నాకు తెలుసు అనేటువంటి విశ్వాసాన్ని ప్రియ సహోదరి సహోదరులారా ఆ సమయంలో అనేటువంటి విశ్వాసాన్ని ప్రియ సహోదరి సహోదరులారా ఆ సమయంలో ఈ ప్రార్థనా మందిర అధ్యక్షుడు చూపిస్తా ఉన్నాడు. ఈ 12 సంవత్సరాల రక్తస్రావ రోగముతో బాధపడుచున్నటువంటి స్త్రీ కూడా అటువంటి విశ్వాసాన్ని చూపిస్తూ ఉంది. ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రార్థనా మందిర అధ్యక్షుని యొక్క జీవితాన్ని, తన ఆలోచనలను, తన మారు మనస్సు కలిగినటువంటి సమయంలో తను చేసినటువంటి కార్యాలను ధ్యానం చేసుకుంటూ ఈ యొక్క రోజంతా కూడా ఈ యొక్క ఆలోచనలో ఉండటానికి ప్రయత్నం చేద్దాం. అంత బలమైనటువంటి విశ్వాసాన్ని చూపుతూ యేసయ్య నుంచి అంత బలమైనటువంటి విశ్వాసాన్ని చూపుతూ యేసయ్య వెంటనే లేచి తన గృహానికి వచ్చేటువంటి విధంగా తను చెయ్యగలిగాడంటే తను ఆ సమయంలో మాట్లాడినటువంటి మాటలు కాదు, తన శరీరం ద్వారా వ్యక్తపరిచినటువంటి విధానం కూడా. మనం ప్రార్థన చేసుకుందాం, మనం ఆలోచిద్దాం. అటువంటి విశ్వాసం నేను చూపించగలుగుతున్నానా? నా కుటుంబంలో ఉన్నటువంటి ఈ యొక్క బాధలను బట్టి ప్రార్థన చేస్తూ నేను యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధను తీసివేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడవు నీవు అనేటువంటి మాట నేను విశ్వాసంతో పలకగలుగుతున్నానా లేదా? ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడగలుగుతున్నానా లేదా?
సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని చూపిస్తూ నా యొక్క పనులను పక్కన పెట్టి ప్రార్థన ఉన్నటువంటి సమయంలో ఆయన ముందుకు వెళ్ళి నేను మోకరించి నిండైనటువంటి మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నానా లేదా అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా ఈ రోజంతా కూడా ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుంటూ మన హృదయాలను దేవునికి సమర్పించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగినటువంటి తండ్రి, నీ యొక్క బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రములు. దేవా, ఈరోజు ప్రత్యేకంగా మేము ఆలకించినటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి, ఈరోజు నీవు మాకు ఇచ్చినటువంటి యొక్క సందేశాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు. మా జీవితంలో అనేక మార్లు మేము బాహాటంగా క్రైస్తవులము అని పలుకుతూ ఉన్నా అంతరంగికంగా నీకు దూరంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళమే. మా మనస్సులు ఈ లోకము మీద, లోకము చూపిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ఆనందాల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి సత్యాన్ని ఈరోజు అంగీకరిస్తూ ఉన్నా. మరొకసారి నా హృదయాన్ని, నా కనులను నీ వైపు తిప్పి, దేవా నీ యొక్క శక్తి నాకు కావాలి, నీ కృపాహస్తము నా మీద ఉండాలి అనేటువంటి ప్రార్థన చేస్తూ నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, ప్రతి ఒక్కరిని కూడా నీకు సమర్పిస్తూ ఉన్నా. మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, నీ కృపలో భద్రపరుస్తూ నిండైనటువంటి సంరక్షణ కలిగించమని ఈ మా మనవులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్ర నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉండునగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలను దీవించి కాచి కాపాడునగాక.